హలో మమ్మ మనం అన్నది ఇప్పుడు వెళ్ళిపోతున్నాము మిరియాలు కూడా మా బావాలు అనేది దుర్గమాతను తీస్తుర్రు. ఇప్పుడు పెట్రోల్ స్టేషన్కి వెళ్ళి పెట్రోల్ పోసుకొని దాని తర్వాత మనం అక్కడికి వెళ్ళిపోదాం మమ్మ. వీడియో అనేది ఎట్లా వస్తుందో తెలుస్తలేమమ్మా. లొకేషన్ అంత వ్యూ అంత బాగుందో బాగాలేదో కొంచెం అడ్జస్ట్మెంట్ చేద్దాము. రైట్ మమ్మ, ఓకేనా? ఇదంతా ఇంత ఏదో అట్లా చిన్న చిన్న ట్రిప్ చేస్తామమ్మా. అంటే నేను ఒకటే పెడతా అని చెప్పాను, అన్ని పెడతాను కాబట్టి మీరు కొంచెం మీరే అడ్జస్ట్ చేసుకోవాలి. వర్షం అయితే ఇందాక పడ్డది, ఎవరు పడితే అలా వస్తూనే ఉంటారు. చూడాలి మమ్మ. మీకు వాయిస్ ఎట్లొస్తుందో కూడా తెలుస్తలేదు. ఒకవేళ వాయిస్ మంచిగా రాకపోతే వాయిస్ ఓవర్ మళ్ళీ చేయాలి. నీకు ఎక్కడి దాకా పాట ఏదైనా వినిపిస్తుందో అక్కడి దాకా చూసి వాయిస్ అనేది ఇస్తా. అందరు ఆగమాగం చూస్తారు మనల్ని, ఎందుకంటే ఇట్లా పెట్టుకొని పోతున్నాం కదా. ఇప్పుడు పెట్రోల్ బంక్ వెళ్ళిన తర్వాత చూద్దామమ్మా. డివైన్ ఉంటుంది మమ్మ, ఇక్కడ ఫేమస్ డివైన్. మనకి ఈ షూట్ అయింది కదా మమ్మ, మనకి సారీ, లిటిల్ ఆర్ట్స్ అంతా ఇక్కడ ఇదే ఏరియాలో అయింది, మనకి సైనిక్పూర్ ఏరియాలో. చూడండి, ఇది బాయ్ పీరియడ్ అనిపిస్తుంది అందులో. ఇప్పుడు నేనుండేది నెరమిట్లో ఉంటాను. నెరమిట్ నేను కొనుక్కుంది బీఆర్కే అన్న దగ్గర చూసి కొనుక్కున్నా. బీఆర్కే అన్న అని చెప్పి ఉంటాడు ఇన్స్టాగ్రామ్, మీకు ట్యాగ్ చేస్తా చూడండి ఒకసారి. బీఆర్కే అన్న మొత్తం బ్లాగింగ్ అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. వ్యూ అనేది మంచి వస్తుంది అనుకుంటా. సిగ్నల్ ఏం చేయాలంటే ఇట్లా ఆగని అవసరం ఏం లేదు మనము లెఫ్ట్ కొట్టాలి. మనం ఎంతసేపు అవుతాం చెప్పుర్రి. ఆగే బదులు ఇట్లా తిప్పుకొని ఇక్కడ యూటర్న్ తీసుకొని పోవచ్చు ఈజీగా. ఈజీగా ఉంటుంది మనకి ఇట్లా పోవడానికి. లేదనుకుంటే అక్కడే ఇంకా వాళ్ళు ఆగిరు కదా, అక్కడే ఆగాల్సి వస్తుంది మనకి కూడా. పెట్రోల్ బంక్ వెళ్తున్నాం. పెట్రోల్ నిరీక్షణం మన ప్రేమ ప్రయాణం మనోహరం మనకి ఎగ్జాక్ట్ పెట్రోల్ నేను ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పోపించేది ఇక్కడ. అక్కడ ముందట లావిష్, ఫ్రంట్ సైడ్ లావిష్, దాని ఫ్రంట్ ఇది ఉంటది పెట్రోల్ బంక్. ఇక్కడే ఓపిస్తామమ్మా. నేను లోపలికి వెళ్ళినాక ఆన్ చేస్తామమ్మ. రైట్ అమ్మ, మనం అనేది ఇప్పుడు ఎమ్నంపేట్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినాము. ఇందాక దాకా వీడియో ఎందుకు తీయాలి అంటే ఆ రోడ్ ఎంత చెత్త రోడ్ అంటే, అది రోడ్ అంటే తలకాయ పలగొట్టాలేమమ్మ. సారీ, నోరు జారినందుకు. అరే ఏం రోడ్ అది, చెత్త రోడ్ మమ్మ. దిమాగ్ ఖరాబ్ అవుతుంది తెలుసా. బండ్ల ఫుల్ ట్యాంక్ కూడా ఓపెన్ చేసినాము, మొత్తము ఫుల్ ట్యాంక్ కూడా ఓపెన్ చేసినాము, పోతున్నాము ఊరికే. ఈ బ్రిడ్జ్ వ్యూ బాగుంటది మమ్మ. ఈ బ్రిడ్జ్ కూడా బాగుంటది మమ్మ, మీకు చూపెడతా. ఇష్టం వచ్చినట్టు పోతాడు. ఎక్కడ ఓలాలో తెలియదు మమ్మ మొత్తం. నాకు ఇట్లా ఎప్పటి నుంచో ఇష్టం మమ్మ, ఇట్లా వ్లాగ్ బైక్ పెట్టాలి అని చెప్పి. బండి అందరికి ఉన్నది ఎదులు వాడిని కొన్నాం అనుకుంటారు, కానీ ఎదులు వాడడానికి కాదమ్మా. అదో మంచి వైబ్ ఉంటది. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. సిచ్యువేషన్ బాగాలేక మనం సైలెంట్ ఉంటున్నాం, కానీ సిచ్యువేషన్ క్లిక్ కావాలి ఖాళీ సెట్ మమ్మ. బ్రిడ్జ్ అనేది బాగుంటుంది మమ్మ, ఒకసారి చూడండి మీరు. వ్యూ అనేది స్కై, బ్రిడ్జ్ వ్యూ అంతా బాగుంటుంది మమ్మ. ఇక్కడ ట్రాఫిక్ అంత ఎక్కువ ఏమి ఉండదు, కాకపోతే ఫ్లోటింగ్ ట్రాఫిక్ ఉంటుంది మమ్మ మొత్తము. ఇక్కడ కింద రైల్వే ట్రాక్ ఉంటుంది మొత్తం. ఇక్కడ చూడండి బాగుంటది. బస్సులు కూడా ఇష్టం వచ్చినట్టు వస్తాయి. స్కై మాత్రం ఈరోజు బాగుంది ఫుల్. వెళ్ళొచ్చు, వెళ్తూ మెల్లగా పాట పెట్టుకొని. యాక్చువల్ హెల్మెట్ లో సాంగ్ రన్ అవుతుంది ఆల్రెడీ, వేరే ఫోన్ కనెక్ట్ అయి ఉంది. రాక్వుడ్ ఉంటుంది. రాక్వుడ్ స్కూల్ ఉంటది, చాలా బాగుంటది స్కూల్. అది ఫేమస్ కూడా, మీరు తెలిసే ఉంటది. ఇక్కడ సైడ్ ఉండేటోళ్ళు అయితే ఈసీఎల్ సరౌండింగ్ లో ఉంటే తెలిసే ఉంటది. దీనిపైన మనం తిరుపతి, అరుణాచలం, కాణిపాకం, ఆ ఇంకా కొన్ని లిటిల్ ప్లేసెస్ చూసినాం మనము. రాక్వుడ్ స్కూల్, ఒక టెంపుల్. ఇంకా మీకు ఇంకోటి చాలా ఫేమస్ టెంపుల్ ఉంటది మనకి, కానీ మా టెంపుల్ పేరు గుర్తొస్తలేదు, మీకు చెప్తాను అక్కడికి వెళ్ళే వారికి. ఇక్కడ ఈ రాక్వుడ్ స్కూల్ ఇదంతా బాగుంటది. మీకు మెయిన్ రోడ్ వెళ్ళిన తర్వాత మీకు ఆపేస్తా, లేకపోతే అంతవరకు రన్ అనేది అయితేనే ఉంటుంది. ఒక్క నిమిషం, రికార్డ్ అయితేనే ఉందా? ఓకే ఓకే, నాకు స్క్రీన్ అనేది హాఫ్ అన్ అవర్ కనిపించింది. వ్యూ అయితే బాగుంది. ఇది మా ఫ్రెండ్ ఫోన్, నాదంతా మంచిగా వన్ ప్లస్, కాకపోతే అంత క్లారిటీ రాదమ్మా, సారీ ఏమనుకోకూడదు. చెట్లు కూడా బాగుంటాయి వ్యూ అంతా బాగుంటుంది. మనం ఇప్పుడు పోతుంది మిరియాలు కూడా పోతున్నాం.
మిర్యాలగూడ, మిర్యాలగూడ అక్కడ మీకు ఎవ్రీథింగ్ చూపెడతా అప్డేట్స్ అనేవి. ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం టెంపుల్‌కి. ఇది బావుంటది. చాలా బావుంటది. బ్రిడ్జ్ దాటినాం మనము. పైన ఓఆర్ఆర్ మామ. ఇప్పుడు మనము రైట్ కొడతాం అనుకుంటున్నా ఇది. రైట్ కొట్టాలి. సో, మళ్ళీ మీకనేది అప్డేట్ చేస్తాను. మళ్ళీ మధ్యలో ఎక్కడైనా వీడియో మంచి లొకేషన్ ఉంటే మళ్ళీ ఆన్ చేస్తాం మామ వీడియో. రైట్. మామ మనము కోహెడా రూట్‌కెళ్ళే రోడ్‌కొచ్చినాం మామ. ఇక్కడ వ్యూ మాత్రం మస్తుంటది. క్రేజీ అంటే ఈ రోడ్ చూడండి. పైన లిరిక్స్ పెట్టుకొని ఏదన్నా సాంగ్ పాడితే మస్తుంటది మామ. సూపర్, సూపర్, సూపర్ అంటారు. ఇది ఎందుకుంటదో తెల్వది. ఎప్పుడు కూడా లోపలికి పోలే. మీరు ఎవరన్నా పోయి ఉంటే చెప్పండి మామ దాని లోపలికి. స్పీడ్ బ్రేకర్ కూడా ఉంది. సాయిరామ్ బత్తాయి పడ్డదిరా సాయిరామ్. కన్నుల్లో మారే రోజు ఎంతో బాగుంది నీ కదా. కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది ఆపై చెరుగుతోందిలా. కడదాకా ప్రేమించే హరేదో పోయేలా. కొంచెం మధురం కొంచెం విరహం యాక్చువల్‌గా కోహెడా మనకి స్వర్ణగిరి టెంపుల్ స్వర్ణగిరి ఇంకోటి సాంగి టెంపుల్ కూడా ఇదే రూట్, సేమ్ రూట్. ఇఫ్ పాసిబుల్ కోహెడా వ్యూ కూడా చూపెడతామమ్మా మీకు. బాగుంటది. కోహెడా వ్యూ కూడా బాగుంటది. స్పీడ్ బ్రేకర్స్ జర కష్టంగా ఉంటుంది అమ్మా. జర కష్టంగా ఉంటది. చూద్దాం. స్ట్రైట్ అనుకుంటున్నా. స్ట్రైటే. స్పీడ్ బ్రేకర్స్ ఒక్కటి కష్టంగా ఉంటాయి అమ్మా. అమ్మ 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 అమ్మ. ఓకే మామ మళ్ళీ ఆన్ చేస్తా. హలో మామ. ఇప్పుడే అట్లా రామోజీ ఫిలిం సిటీ రోడ్కి ఎక్కినాము. వెళ్తున్నాము. ఇక్కడ ట్రాఫిక్ తెలిసినా మీకు ఎంత ఉంటుందో. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మొత్తము. సారీ ట్రాఫిక్ కాదు. అటు సైడ్ అయితే ట్రాఫిక్ ఉంది ఇప్పుడు. రామోజీ ఫిలిం సిటీ అంతా చాలా మందికి డ్రీమ్ ప్లేస్ అనుకుంటున్నా. అంటే మూవీ లవర్స్ కి అక్కడికి వెళ్ళాలని చెప్పి రామోజీ ఫిలిం సిటీ అని చెప్పి పెద్దగా కనిపిస్తుంది. అది కనిపిస్తుందో కనిపించలేదు. చాలా బాగుంటుంది మా రామోజీ ఫిలిం సిటీ లోపల. నేను ఒక్కసారి వెళ్ళినా. యాక్చువల్గా ఇప్పుడు టికెట్ పెరిగింది. టికెట్ కాస్ట్ నేను వెళ్ళినప్పుడు 1500 2000 సంథింగ్ చేంజ్ ఉండే మామ. నేను వెళ్ళినప్పుడు రామోజీ ఫిలిం సిటీ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ రోడ్ మీకు ఎంట్రన్స్ కూడా చూపెడతాను. ఇప్పుడు ఎంట్రన్స్ కూడా ఉంటది ఇక్కడ మొత్తం. రామోజీ ఫిలిం సిటీ అని చూడండి మామ. ఎంట్రన్స్ మీకు కనిపిస్తుంది. బస్ పోగానే కనిపిస్తుంది మామ. చూడండి మామ. ఇదంతా రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్. చూడండి అమ్మా. బాగుంటది. పెద్ద పెద్ద అందరూ ఫ్లోటింగ్ ఉంటారు మామ. చాలా మంది హీరోస్ వస్తుంటారు. ఎవ్రీథింగ్. ఆటోడు అటు ఇష్టం వచ్చినట్టు పోతాడు ఆడు. ఆటోలో ఏమంటాను చెప్పు. ఈ రోడ్ ఈడ కూడా రోడ్ ఇట్లా ఉందంటే ఏం చెప్తాం మామ. అరే షాట్ ఎట్లా వస్తుంది చూడు అది. అంటే మనం కూడా అట్లే పోతాం అనుకో హరిబరిలా. కాకపోతే అట్లా పోదు మామ. మంచిది కాదు. డేంజర్. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని దింపేసి కర్నూలు గుంటూరు హైవే పైన మామ హెల్మెట్ పెట్టుకుంటే అసలు ఏం స్క్రాచ్ కూడా పడకపోతుండే బాడీకి. హెల్మెట్ పెట్టుకోలేడు. అంతే ఫట్ ఆన్ ది స్పాట్ డెడ్ మామ. ఫొటోస్ కూడా ఉన్నాయి. కాకపోతే చాలా భయంకరంగా అయిపోయింది అది సిచ్యువేషన్. వాడు అసలు ఎందుకు టెన్షన్ లో పోయిండో ఎందుకు పోయిండో తెలియదు మనకి. కాకపోతే పోయిండు. యాక్సిడెంట్ అయింది. చాలా ప్రాబ్లం అయిపోయింది మామ. ఇందాక ఒక ట్రాన్స్జెండర్ కలిసింది మామ. మెల్లిగెళ్ళు ఎక్కడ దాకా వెళ్తున్నావు అంటే మిరియాలు కూడా అని చెప్పిన. మెల్లిగెళ్ళు అని చెప్పి చెప్పింది మామ. ఓకే థ్యాంక్ యూ అని చెప్పి చెప్పిన నేనైతే. నీకు అంతకంటే ఏం మాట్లాడుతుంది చెప్పు. కాకపోతే అందరు మంచిగా రిసీవ్ చేసుకుంటారు మామ. కొంతమంది ఉంటారు. మనం కొంతమంది వల్ల బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోతుంది కానీ అంత బ్యాడ్ ఇంప్రెషన్ అయితే ఏం అవసరం లేదు మామ. అందరితోటి ఖుషి ఉండాలి. హ్యాపీ ఉండాలి. హ్యాపీ. ఈ రోడ్ చూడు. ఈడ రోడ్ ఇట్లుంటే ఎంత గలీజ్. సాయిరామ్ అమ్మ అమ్మ అమ్మ. వస్తాయి పడ్డదిరా సాయిరామ్. వస్తాడు ఎటుపోతాడు. ఇండికేటర్ వేయలేడు. ఏం వేయలేడు. మనకెట్లా తెలుస్తుంది. నేను డ్రైవింగ్ అయితే బాగానే చేస్తా అని చెప్పి నా ఫీలింగ్ మామ. అందరికి ఎట్లా అనిపిస్తుందో తెలియదు. ఇక డ్రైవింగ్ అయితే బాగానే చేస్తా అని నా ఫీలింగ్. ఓకే మామ. నెక్స్ట్ టైం అని ఉంటే మళ్ళా మంచిగా ఏమన్నా చెప్పేటిది ఉంటే ఆన్ చేస్తాం మామ. వీడియో అనేది స్టార్ట్ చేస్తా. ఇప్పటిదాకైతే రైట్ మామ. ఇప్పుడు మనం చిలిపిగా చూస్తా అనే సాంగ్ పెట్టుకొని రైడ్ చేద్దాం. మంచిగా సాంగ్ కూడా పాడతా. ఓకే రైట్.
కాదు లిరిక్స్ వస్తున్నాయి. చూసావన పెనవేస్తాగిలా నిన్నే ఆపేదెలా చివరికి నువ్వే వాళ్ళ వేస్తావే వద నిన్నే వేగెదెలా ఓ ప్రేమా కన్నుల్లో మారే రోజు ఎంతో బాగుండది కల కొన్నాళ్ళే అందంగా ఉరిస్తుంది ఆపై చెరుగుతోందిలా కడదాకా ప్రేమించే దారిదో పోచేదిలా ఆపేదెలా చివరికి నువ్వే అలా తెస్తావే గలా కోరేగెదెలా సింగర్ కాదు మమ్మ, కాకపోతే సాంగ్ వాడబుల్ అవుతుంది అట్లా. బ్యాక్గ్రౌండ్స్ మెల్లగా మ్యూజిక్ పెట్టుకొని పోతుంటే మస్తు ఉంటది మామ. రైట్ రైట్ మనం అనేది ఇప్పుడే టోల్ గేట్ దాటుతున్నాం అమ్మ. టోల్ గేట్ దాటుతున్నాము. ఇంకా లాట్ వస్తుంది కాబట్టి జర హరీ బరీ ఉంది కొంచెం, ఏమనుకోకండి. టోల్ గేట్ ఇప్పుడే దాటుతున్నాము. మనకి త్రీ వీలర్ 2 వీలర్కి అయితే అవసరం లేదు. 4 వీలర్ వీటికే అవసరము. ఇది మెయిన్ హైవే మమ్మ, ఇక పెద్దది విజయవాడ హైవే, మెయిన్ హైవే. ఇక ఇక్కడ అందరు ఆగుతారు, అన్ని చేస్తారు మమ్మ. రైట్ రైట్ మున్సిపాలిటీ, వెల్కమ్ టు నల్గొండ మున్సిపాలిటీ మమ్మ. ఎంటర్ అయిపోతున్నాము. మనం అనేది ఇప్పుడు వెళ్ళేది మిర్యాల కూడా, ఇంకా 51 కిలోమీటర్స్ ఉంది. ఇంకొక వెళ్ళిపోతాం 40 మినిట్స్ లో, 40-50 మినిట్స్ వెళ్ళిపోతాం అమ్మా. మిర్యాల కూడా ఎంటర్ అయినాము అమ్మా. ఇప్పుడే మిర్యాల కూడా ఎంటర్ అయినాము. ఫోన్ చేతిలో పట్టుకొని తీస్తున్నా. మిర్యాల కూడా హనుమంతుడు చూడు, జై శ్రీరామ్, జై శ్రీరామ్.